వస్తే రూమ్ గొప్పది, టికెట్ రేట్లు కూడా ఈవిడే పెట్టుకోవాలి. అదే రేవంత్ అదే కాంగ్రెస్కి పాపం తెలంగాణకి ఇచ్చారనుకోండి, కావాలంటే మా అబ్బాయి పెళ్ళు మా డ్రైవర్ పెళ్ళి అంటే ఆ ఏర్పాట్లు చూస్తారు, అమౌంట్లు చూస్తారు, ఇవన్నీ చూస్తారు. రాజశేఖర రెడ్డి అధిష్టానం దగ్గర ఎట్టా సక్సెస్ అయ్యాడు? దిగ్విజయ్ సింగ్ ఇన్ఛార్జిగా ఉంటే దిగ్విజయ్ సింగ్ డ్రైవర్ ఇంట్లో పెళ్ళికి కూడా డబ్బులు పంపించేవాడు, ఈయన కేవీపీ చూసుకునేవాడు, అట్లా అంత మేనేజ్మెంట్ చూసుకునేవాడు. రేవంత్ అట్ట చూసుకుంటాడు. ఆంధ్రాలో షర్మిలక్క దగ్గరే లేదు పాపం ఆవిడకి అన్నయ్య ని బెదిరించి లాక్కుందాం అనుకుంటుంది, అవ్వట్లేదు. అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు అన్నయ్య ఇచ్చేసిన డబ్బులని ఖర్చు పెట్టేసుకుంది. ఇప్పుడు మబ్బుల్లో సూర్యుని చూసుకుని మొంత తొలకబోసుకున్నట్టు అయింది పరిస్థితి కాంగ్రెస్. ఇప్పుడు ఆయనకి ఏంటి, టీడీపీ కంటే కాంగ్రెస్ ముందు తమ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటుందా జగన్ చేసిన వ్యాఖ్యల మీద? వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉలికి పడుతున్నారా? నిన్న షర్మిల గారు కూడా ఈమెనే ప్రశ్న అదే అనేది. అంటే బేసిక్గా ఏంటంటే జగన్ ఆయన అన్న మాటల్ని వీళ్ళు నిరూపించి చూపెడతారు. అది ఇక్కడ విచిత్రం. ఆయన అన్న మాటల్ని వీళ్ళు నిరూపించి చూపెడతారు. వీళ్ళిద్దరు ఇప్పుడు నిరూపిస్తున్నారు, జగన్నే తిట్టి మళ్ళీ జగన్ని ప్రశ్నించి బ్లాక్మెయిల్ చేసి నిరూపించుకుంటున్నారు వీళ్ళు. ఎక్కడో ఇప్పుడు సింపుల్ లాజిక్, తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షం కదా, ఎంత రచ్చ చేస్తుంది అక్కడ? ఎవరి మీద చేస్తుంది? బీఆర్ఎస్ మీద చేస్తుందా? బీఆర్ఎస్ మీద ఒక కామెంట్ చేసి ఊరుకుంటుంది. దాని మీదే కదా పోరాడేది, కాంగ్రెస్ మీదే కదా పోరాడేది, ప్రభుత్వం మీదే కదా.